నమస్తే, వెల్కమ్ టు పురా లోకల్. దేశంలో వైద్య విద్య కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించిన నీట్ యూజీ ప్రవేశ పరీక్ష 2024లో అక్రమాలు జరిగినట్లు వస్తున్న ఆరోపణలు తీవ్ర దుమారం రేపుతున్నాయి. తాజాగా ప్రశ్నపత్రం లీకేజ్ నిజమేనని తేలింది. అటు నీట్ ఆందోళనలు కొనసాగుతున్న తరుణంలోనే నెట్ ఎగ్జామ్ రద్దు కావడంతో విద్యా వ్యవస్థ ఎటు వెళ్తుందనేది ఆసక్తిగా మారింది. ముందు రోజు రాత్రే నీట్ ప్రశ్నపత్రం తమకు అందిందని బీహార్లో అరెస్ట్ అయిన కొందరు విద్యార్థులు పోలీసుల ఎదుట అంగీకరించారు. మరోవైపు లీకు కీలక సూత్రధారి అయిన నిందితుడు ఒక్కో విద్యార్థి నుంచి 30 లక్షల రూపాయల నుంచి 32 లక్షల రూపాయలు వసూలు చేసినట్లు నిందితుడు తెలిపారు. కేంద్రం ఆదేశాల నేపథ్యంలో లీకేజ్ ఆరోపణలపై దర్యాప్తునకు బీహార్ ప్రభుత్వం సిట్ను ఏర్పాటు చేసింది. ఇప్పటి వరకు 14 మందిని అరెస్టు చేశారు. వారిలో అనురాగ్ యాదవ్, నితీష్ కుమార్, అమిత్ ఆనంద్లతో పాటు దానాపూర్ మున్సిపాలిటీలో పనిచేస్తున్న సికందర్ యాదవేందు అనే జూనియర్ ఇంజనీర్ ఉన్నాడు. పాట్నాలోని శాస్త్రీనగర్ పోలీస్ స్టేషన్లో నిందితులను విచారిస్తున్నారు. లీకేజ్కి సూత్రధారి అమిత్ ఆనంద్ అని తేలింది. అతడు యాదవేందుతో కలిసి పేపర్ను బయటకు తీసుకొచ్చారు. యాదవేందు అనే నిందితుడు అనురాగ్ యాదవ్ అనే విద్యార్థికి మామయ్య అవుతాడు. రాజస్థాన్లోని కోటాలో నీట్కి సిద్ధమవుతున్న తనకు వాళ్ళ మామయ్య ఫోన్ చేశాడని, పరీక్ష కోసం అన్ని ఏర్పాట్లు చేశానని, బీహార్ సమస్తీపూర్లోని ఇంటికి రమ్మని పిలిచాడు. నీట్ పరీక్ష తేదీకి ఒకరోజు ముందే అంటే మే 4న రాత్రి నా స్నేహితులను తీసుకొని నేను మామయ్య వద్దకు వెళ్ళాను. అతడు అమిత్ ఆనంద్, నితీష్ వద్దకు తీసుకెళ్లాడు. అక్కడ నాకు నీట్ ప్రశ్నపత్రం, ఆన్సర్ షీట్ ఇచ్చారు. రాత్రంతా వాటిని మేము బట్టి పట్టాం. మరుసటి రోజు పరీక్ష కేంద్రానికి వెళ్ళిన తర్వాత ప్రశ్నపత్రాన్ని చూస్తే ముందు రోజు మామయ్య ఇచ్చిన పేపర్తో పూర్తిగా సరిపోలింది అని 22 ఏళ్ల అనురాగ్ పోలీసులకు వివరించాడు. నీట్ పరీక్షలో అవకతవకలపై దాఖలైన పిటిషన్లను సుప్రీంకోర్టు గురువారం విచారించింది. ఈ వ్యవహారంపై పలు హైకోర్టుల్లో విచారణలపై స్టే ఇచ్చింది. అన్ని పిటిషన్లను సుప్రీంకు బదిలీ చేయాలని ఎన్టీఏ కోరడంతో ధర్మాసనం ఈ ఉత్తర్వులిచ్చింది. ఇదే సమయంలో నీట్ యూజీ 2024 పరీక్ష రద్దు చేయాలంటూ దాఖలైన పిటిషన్పై సమాధానం చెప్పాలని కేంద్రం ఎన్టీఏకు నోటీసులు జారీ చేసింది. జస్టిస్ విక్రమ్నాథ్, జస్టిస్ ఎస్విఎన్ భట్లతో కూడిన ధర్మాసనం ఈ కేసును విచారించింది. లీకేజ్పై విచారణ జరుపుతున్న బీహార్ ఆర్థిక నేరాల దర్యాప్తు విభాగం ఏడీజీ నయ్యర్ హస్నైను కేంద్ర హోంశాఖ ఢిల్లీకి పంపించింది. విచారణపై నివేదిక సమర్పించాలని ఆదేశించింది. యూజీసీ నెట్ రద్దు, నీట్ ప్రశ్నపత్రం లీకేజ్పై దేశవ్యాప్తంగా గురువారం విద్యార్థులు భగ్గుమన్నారు. ఢిల్లీలోని కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ ఇంటి ఎదుట ధర్నా చేసేందుకు విద్యార్థి నేతలు రాగా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఇవి ఇప్పటివరకున్న అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి పురా లోకల్, యువర్ చాయిస్ ఫర్ లోకల్ వాయిస్.